ఎక్వినాక్స్కు కోడిగుడ్డుకు సంబంధం ఏమిటి? గ్రహణాలప్పుడు రోకళ్ళు నుంచుంటాయా? విక్రమాదిత్యుని సింహాసనం భోజరాజు ఎక్కగలిగాడా? ఊర్వశి రంభల మధ్య పేచీ ఎవరు తీర్చారు? బేతాళుణ్ణి శ్మశానం నుండి ఎవరు మోసుకొచ్చారు? భారతదేశ జాతీయ క్యాలెండర్ దాదాపు 2000 సంవత్సరాల క్రితం కుషాన్ చక్రవర్తి కనిష్కుడు ప్రతిపాదించిన శాఖా క్యాలెండర్ అని క్రితంసారి బిగ్ క్వశ్చన్లో తెలుసుకున్నాం. ఈ శాఖా క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం స్ప్రింగ్ ఎక్వినాక్స్ రోజున, అంటే ఆధునిక క్యాలెండర్ ప్రకారం మార్చి 22 కానీ లేదా లీప్ ఇయర్లో అయితే మార్చి 21 కానీ వస్తుందని కూడా తెలుసుకున్నాం. ఈ స్ప్రింగ్ ఎక్వినాక్స్ రోజునే ఈ శాఖా క్యాలెండర్ ప్రకారమే కొత్త సంవత్సరాన్ని ఇండోనేషియాలోని జావా, బాలి ద్వీపాలలో జరుపుకుంటారన్న విషయం కూడా మనకు తెలుసు. బాలి ద్వీపంలో ఈ పండుగను నియెపి అంటారు. ఈ రోజును ఒక డే ఆఫ్ సైలెన్స్గా పాటిస్తారు కూడా. నిజానికి ఆ రోజును అన్ని సంబరాలకు దూరంగా మౌనవ్రతం పాటిస్తూ జీవితాన్ని గురించి ఆలోచించుకోవటానికి ఉపయోగించాలని ఒక నేషనల్ హాలిడే పాటిస్తారు అక్కడ. ఎక్వినాక్స్ చుట్టూ నమ్మకాలు ఎన్నో. పాశ్చాత్య దేశాలలో ఈ రోజు ప్రబలి ఉన్న ఒక ఆసక్తికరమైన నమ్మకమేమిటంటే, స్ప్రింగ్ ఎక్వినాక్స్ రోజున పచ్చి కోడిగుడ్డును గుండ్రంగా ఉన్నా ఇబ్బంది లేకుండా నిలువుగా నిలబెట్టొచ్చు అని. మామూలు రోజులలో అది సాధ్యం కాదు అని. ఒక తమాషా విషయమేమిటంటే, ఈ నమ్మకం నిజానికి మొదలైంది చైనాలో. 1945లో లైఫ్ మ్యాగజైన్ పాత్రికేయురాలు చైనాలో బహిరంగంగా కోడిగుడ్లను నిటారుగా నిలబెట్టడంపై ఒక వ్యాసం రాశారు. అలా చేయడం వల్ల జీవితంలో బ్యాలెన్స్, పగలు రాత్రి మధ్య సమతుల్యత తీసుకువస్తుందని, ఇది ప్రకృతి ఇచ్చే సూచన అని వ్రాశారు. ఈ ఆచారం గురించి ఒక వ్యాసం ప్రచురించినప్పుడు పాశ్చాత్య దేశాలలో కూడా ఆ ఆచారాన్ని తమదిగా చేసుకున్నారు. అంటే నమ్మకాల, మూఢనమ్మకాల ప్రపంచీకరణలో భాగంగా వేరే దేశాలకు కూడా పాకింది. అఫ్కోర్స్ గుడ్డు ఆ రోజున మాత్రమే ఎందుకు నుంచుండి వేరే రోజులలో ఎందుకు నిలవదు అన్న ప్రశ్న కొంతమందికి వచ్చిందనుకోండి. అటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి వారు ప్రయోగం చేసి ఎక్వినాక్స్కు ముందు తరువాత కూడా గుడ్డును నిలువుగా నిలబెట్టొచ్చు అని నిరూపించారు. ఇట్లాంటి నమ్మకాలు మన సమాజంలో కూడా ఉన్నాయి కదా. గ్రహణం రోజున రాగి పళ్ళెంలో నీళ్లు పోసి ఒక చెక్క రోకలిని దానిలో నిలువుగా ఉండేటట్లుగా పట్టుకుంటారు. తర్వాత గ్రహణం ఆరంభం కాగానే చెయ్యి తీసేసిన మహత్యమో దేవుని కృప కారణమేమో గ్రహణం వీడేదాకా అది అలాగే నిటారుగా నిలబడుతుందని చాలామంది నమ్మకం. మరి ఇది నిజంగా మహత్తే అయితే పళ్ళెంలో నీళ్ళెందుకు పోయాలి అనే ప్రశ్న వేసుకోవాలి కదా. అలాగే చీపిరిని నుంచోబెట్టినా రోకలిని నుంచోబెట్టినా గ్రహణం టైంలోనేనా, తర్వాత ముందు కూడా జరుగుతుందా? ఈ విషయాన్నే ఇటీవల అమెరికాలో ఉంటున్న సుబ్బా జీవిశెట్టి గారు ప్రయోగం చేసి చూపించారు కూడా. నిజానికి గుడ్డుని నిలబెట్టాలన్నా, రోకలిని నిలబెట్టాలన్నా దానికి కావాల్సింది ఎక్వినాక్స్ కానీ గ్రహణం కానీ కాదు. దానికి కావాల్సింది ఓపిక, నైపుణ్యం. సంవత్సరంలో ఎప్పుడు ప్రయత్నం చేసినా ఎక్వినాక్స్ రోజున నిల్చున్న గుడ్డు కానీ, గ్రహణం సమయంలో నిటారుగా ఉన్న రోకలి కానీ అలాగే నిటారుగా నిలబెట్టవచ్చు. మనం ప్రయత్నం చేసి చూడాలంతే.